హాయ్, దిస్ ఈస్ బీనా. నా పేరు మీనా. నేను ఎంఫార్మసీ కంప్లీట్ చేశాను ఎల్మర్తి కాలేజ్ ఏయూ అండర్లో. అయితే నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవగానే నాకు జాబ్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత సీనియర్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వర్క్ చేస్తున్నా కానీ ఏం చేస్తున్నానన్నది తెలియట్లేదు. టెస్ట్ పెర్ఫామ్ చేస్తున్నా, బట్ నాకు ఎందుకు చేస్తున్నాను అన్నది నాకు తెలియట్లేదు అనమాట. సో నేను 3 కంపెనీస్లో వర్క్ చేశాను కానీ నాలెడ్జ్ అయితే రాలేదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చేస్తున్నా, బట్ నాకు హెచ్పిఎల్సి కూడా హ్యాండ్లింగ్ ఇవ్వలేదు. సో నా కొలీగ్స్ ద్వారా రెయిన్బో ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా కూడా నేను చెక్ చేసి ఇక్కడ హ్యాండ్లింగ్ ఇస్తున్నారని తెలుసుకుని ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత హెచ్పిఎల్సి హ్యాండ్లింగ్ ఇచ్చారు. హెచ్పిఎల్సి నేను డిజల్యూషన్ చేశాను, ఈఓడి బై హెచ్పిఎల్సి, ఎస్ఏ బై హెచ్పిఎల్సి, డిజల్యూషన్. అట్ ద సేమ్ టైం ఫిజికల్ టెస్ట్లు కూడా నేను చేశాను అనమాట. వాటర్ కంటెంట్, డిసింటిగ్రేషన్ టైం, ఫ్రైబిలిటీ, హార్డ్నెస్ అండ్ వెయిట్ వేరియేషన్ టెస్ట్, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫార్ములేషన్ ఇండస్ట్రీలో మనకి కావాల్సిన అనాలిసిస్ ఎలా అయితే చేయాలో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏది మిస్ అవ్వకుండా అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హెచ్పిఎల్సి అనాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో మొబైల్ ఫేస్ ప్రిపేర్ చేయడం కానీ, అనాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత మొబైల్ ఫేస్ ప్రిపేర్ చేయడం, అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్స్ కానీ, ఇంటిగ్రేషన్, క్యాల్కులేషన్, మెథడ్ డెవలప్ చేయడం కానీ, మెథడ్ క్రియేట్ చేయడం, శాంపుల్ సెట్ క్రియేట్ చేయడం, అన్నీ నేను ఇప్పుడు నా అంతటి నేను అన్నీ చేయగలుగుతున్నాను. సిస్టంలో నేనే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. అన్ని చేసిన తర్వాత ఈవెన్ క్యాల్కులేషన్ చేసి రన్నింగ్ చేసాక ఈవెన్ ప్రింట్అవుట్ కూడా నేనే తీసి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది హెచ్పిఎల్సి ఏదైతే చేస్తామో ఎండ్ వరకు, హెచ్పిఎల్సి అనాలిసిస్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో మొత్తం అంతా నేను ఇప్పుడు నా అంతటి నేను ఎవరి హెల్ప్ లేకుండా చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల 2 months ట్రైనింగ్ తీసుకున్నా. ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు బై హ్యాండ్ నా ద్వారా నా అంతటి నేనే హెచ్పిఎల్సి హ్యాండిల్ చేయగలుగుతున్నా, జీసీ హ్యాండిల్ చేయగలుగుతున్నా, డిజల్యూషన్ కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఎటువంటి భయం లేకుండా. ఇంతకుముందు భయం ఉండేది, ఏంటి హెచ్పిఎల్సి అంటే చాలా భయపడేదాన్ని. ఇప్పుడు అదేమీ లేదు, ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ రెయిన్బో టీమ్.